అసెంబ్లీలో జనసేనాని పైన తెలుగు తమ్ముళ్ళ విజృంభణ చూస్తున్నట్లయితే ఇది అధినాయకుడు చేస్తున్నదా లేదా తెలుగుదేశం పార్టీలో పాలసీలో వచ్చినటువంటి మార్పుల జనసేనకు బ్రహ్మరథం పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా మలుచుకునే పద్ధతిలో తెలుగు తమ్ముళ్ళు ఆడుతున్న నాటకమా లేదా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి రేపినటువంటి తురఫు ముక్క అనేటువంటిది ఆలోచించినట్లయితే తప్పనిసరిగా ఒక విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు కాపు నాయకుడిగా ముద్రపడినప్పటికీ తెలుగుదేశంలో ఉండేటువంటి కాపు నాయకులుగా వెలిగినటువంటి బోండా ఉమా తదితరులు ఈ విషయమై నిలదీయడం అనేటువంటిది విడ్డూరంగా ఉంది. ఇది అధినాయకుడి యొక్క ప్రమేయం లేకుండా జరుగుతుందని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. మరీ ముఖ్యంగా కాపుల అనైక్యతకు నిదర్శనంగా ఈ యొక్క వ్యవహారం కనబడుతున్నది. కాబట్టి ఒక పక్క ముద్రగడ పద్మనాభం వైసీపీతో అంటకాగుతూ ఉంటే మరొక పక్క బొండా ఉమా తదితరులు తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని జనసేనానిపై బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది రానున్న రోజుల్లో రాజకీయ ప్రళయానికి దారితీయబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతున్నాను. తప్పక అధినాయకుడు వెంటనే కలగజేసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించినట్లయితే కూటమి ప్రభుత్వం మరికొంతకాలం సఖ్యంగా ముందుకు పోగలుగుతుంది. లేకపోయినట్లయితే కూటమి ప్రభుత్వానికి గడ్డుకాలం దాపురించిందని చెప్పక తప్పదు. జై హింద్, జై భారత్.